ప్రైజ్ ద లార్డ్. నేటి వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారు అగ్నిలో సంచరించుటను అగ్ని ఆపలేకపోయెను. దాని మధ్యను వారు నడుచుచుండిరి. వారు తమ గమ్యస్థానమును చేరుకొనుటకు అగ్నిగుండము వారికొక మార్గముగా ఉండెను. క్రీస్తు ప్రభుని ఆదరణ విచారము నుండి తొలగించుట కాదు గాని విచారము గుండా సాగిపోవట వలన కలుగును. దేవా, గాఢాంధకారములు నన్ను చుట్టినప్పుడు లోయలో చీకటిలో నన్ను దాచుము. ఒలీవల కొండ శిఖరమున నుండగల భాగ్యము నాకు లభించునని కొందరు నాతో చెప్పుచున్నారు. అలాగైతే దానికంటే ముందు నేను కల్వరి కొండ ఎక్కవలెను గదా. సిలువ వేయబడిన కొండను ఎక్కకుండా పునరుత్థాన కొండను ఎక్కుట నాకేలాగు సాధ్యమగును? అందుచేత తండ్రి, కల్వరి కొండకు నన్ను నడుపుము. ఈ లోకంలో నాకు ఎదురగుచున్న పరిశోధనలు నా తండ్రి ఇంటి మార్గమందున్న మజిలీలు మాత్రమే. తండ్రి, నీ గృహము ఎత్తైన పర్వతములపైనే ఉన్నది. ఇప్పుడు అగ్నిగుండా నడచి నీ వద్దకు వచ్చినచో నా మార్గములో దుఃఖము నాకు ఏలాంటి హానియో చేయ వల్ల కాదు. నా మార్గము ఎత్తుగాను కరకుగాను ఉన్నదని నేను అనుకొంటిని. పుష్పములు లేవు గాని ముండ్లు మాత్రమే ఆ మార్గం అంతటిలో ఉన్నవి. పైన ఆకాశము కూడా ఇత్తడిదిగానే ఉన్నది. అయినను అంధకారం ఎదురైన ప్రతి స్థలములోనూ నాతో నడుచుచున్న ఒక ఆయన నా చేయి పట్టుకొనుచుండెను. అది అంత మృదువుగా నుండుట వలన నాకు భయము పోవుచుండెను. నేను మోయుచున్న సిలువ చాలా బరువుగా ఉన్నదని భావించితిని. ఇంత బరువుగా ఉన్న సిలువను మోయుటకు నాకు సహాయకులు ఎవరునూ లేరని తలంచితిని. వెంటనే ఒక ఆయన వంగి నా చేతిని పట్టుకొని, అవును, అది బరువుగా ఉన్న మాట నిజమే, నేను దానిని పైకెత్తుటలోను మోయుటలోను తోడ్పడదునని చెప్పి పైకి లేపెను. సిలువ శ్రమను అనుభవించుచున్న వారలారా, మనమెందుకు వ్యసనపడవలెను, విచారింపవలెను? మన మార్గం అంతటిలో మన ప్రియ ప్రభుని సన్నిధి, సహవాసము, సహాయము, సహకారము మనకున్నది గనుక మనం విసుగక సంతోషముతో సాగిపోదము. నేటి ప్రార్థన. పరలోకమందున నా తండ్రి, అగ్నిలో సహితము సంచరింపజేయగల సామర్థ్యము గల దేవానికి స్తోత్రములు. ప్రతి వ్యసనము నుండి, విచారము నుండి మమ్మల్ని విడిపించుము. నీ సన్నిధి, సహవాసము, సహాయము, సహకారము మాకు అందించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.